వెల్కమ్ టు యోయో టీవీ. ఆ పేరే శత్రువులకు సింహాసనం. మొఘల్ బాద్షా అక్బర్కు నిద్ర లేకుండా చేసిన దీశాలి అతడు. అతని సాహసం, శౌర్యం, త్యాగం భావి స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాయి. అతడే మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్. అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన వియత్నాం అధ్యక్షుడు. తన విజయానికి స్ఫూర్తి భారతీయ రాజు అని, అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్ధనీతి ప్రయోగాలతో విజయం సాధించామని చెప్పాడంటే మహారాణా ప్రతాప్ సింగ్ సామర్థ్యాలు, ధైర్య సాహసాలు ఎలాంటివో స్పష్టమవుతున్నాయి. అయితే అలాంటి ధీరుని చరిత్ర మనకు పెద్దగా తెలియదు. చరిత్ర ఆయన త్యాగాన్ని, ధైర్య సాహసాలని మరిచింది. నాటి మేటి పాలకుడు మహారాణా ప్రతాప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహారాణా ప్రతాప్ 1540 మే 9 రాజస్థాన్లోని కుంభల్లో జన్మించాడు. 1568లో మేవాడ్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా 1597 వరకు పరిపాలించాడు. ఆ సమయంలో అక్బర్ ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్రం, ఆత్మగౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్ల మీద పడితే సగం హిందుస్థాన్కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే దాన్ని తుచ్చమైనదిగా తిరస్కరించాడు. వాస్తవానికి మహారాణా ప్రతాప్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి తన రాజ్యానికి నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, యుద్ధ సామాగ్రి ఉంది. అలాంటి నేపథ్యంలోనూ చిత్తోడ్ని స్వతంత్ర రాజ్యం చేసే వరకు బంగారు పళ్లెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై రాజప్రాసాదంలో నిద్రించనని ప్రతిభబూనిన దీశాలి మహారాణా ప్రతాప్. మహారాణా ప్రతాప్ కి ఎదురైన ముందు పరిణామాలను పరిశీలిస్తే మన దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్ట చివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీహర్షుని మరణానంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. పరస్పరం కలహించుకుంటూ ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు. అదే సమయంలో విదేశీ అక్రమదారుల దృష్టి భారత్పై పడింది. ముస్లిం సేనానులు మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ వంటి వారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ ఆక్రమణకారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూ రాజులు నిష్క్రియులయ్యారు. దేశంలోని రాజుల మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యత ముస్లిం రాజులకు వరంగా మారాయి. క్రమంగా ముస్లిం సేనానులు దేశంలో ఒక్కో రాజును జయిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించసాగారు. ఈ దురాక్రమణ చరిత్ర సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగి మొఘలాయుల పాలనకు నాంది పలికింది. మొఘలాయి బాద్షా అక్బర్ కాలం నాటికి భారతదేశంలోని 50% భూభాగం ముస్లింల అధీనంలోకి వచ్చింది. ఈ 700 సంవత్సరాల కాలంలో విదేశీ ఆక్రమణకారులను స్వదేశీ పాలకులు ఎదిరించిన సమైక్యంగా పోరాటం చేయని కారణంగా విఫలమైంది. అదే భారతదేశానికి శాపమైంది. మొఘల్ బాద్షా అక్బర్ అమలు చేసిన కుటిల నీతి కారణంగా అనేక మంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి అతని ఆశ్రయం పొందారు. వారంతా ప్రాణ సమానమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని అక్బర్కు సామంతులయ్యారు. మరికొంతమంది అక్బర్ సైన్యంలో సేనానులుగా చేరారు. మహాపరాక్రమశాలి అయిన రాజా మాన్ సింగ్ అక్బర్ సైన్యానికి సర్వసేనాధిపతి, మొఘలాయుల రాజ్య విస్తరణకు కృషి చేశాడు. ఇక మహారాణా ఉదయ్ సింగ్ మహారాణా ప్రతాప్కి తండ్రి. ఉదయ్ సింగ్ మరణానంతరం మేవాడ్ రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకొని పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్ సింగ్ను రాజుగా అభిషేకించారు. క్రీస్తు శకం 1572లో రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ సింగ్ మాతృభూమి రక్షణకై నడుం బిగించాడు. అక్బర్ పాదుషాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే బిల్లు యువకులను సమీపించి వారిలో స్వాతంత్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం ప్రాణాలు సైతం అర్పించే అరవీర భయంకరులైన సైనికులు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారు. ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు. వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు. మహారాణా కూడా వారి పట్ల భేదభావం చూపించేవారు కాదు. మేవాడ్ రాజచిహ్నంలో ఒక పక్క రాజ్పూత్, మరో పక్క భీల్ ఉంటారు. సుమారు 25 సంవత్సరాల పాటు అక్బర్తో పోరాటం చేసిన మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని వలె జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చిత్తగడ్గో నేటికి అనేక ప్రాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
మహారాణా ప్రతాప్ జీవనశైలి పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్ అనే కవి రాణాపై ఓ ప్రేరణాదాయకమైన గేయ కవిత్వం రచించాడు. రాణా ప్రతాప్ తన తలపాగాను శీతల్కు తొడిగి సన్మానించాడు. శీతల్ కవి గ్రామాల్లో పర్యటిస్తూ మేవాడ్ రాజు శౌర్యగాథలను గానం చేసేవాడు. చివరకు ఆగ్రాలోని అక్బర్ పాదుషా కొలువులో కూడా శీతల్ కవి రాణా ప్రతాప్ను శౌర్యాన్ని గానం చేశాడు. అక్కడొక ఒళ్ళు గగురుపొచ్చే సంఘటన ఒకటి జరిగింది. సాధారణంగా అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించగానే ఎవరైనా తల వంచి కుడి చేత్తో చక్రవర్తి అక్బర్కు సలాం చేయాలి. శీతల్ కవి అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించగానే రాణా ప్రతాప్ తన శిరసును తొడిగిన తలపాగాను తీసి కుడి చేత్తో పట్టుకుని తల వంచి ఎడమ చేత్తో సలాం చేశాడు. ఎడమ చేతి సలాం చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క క్షణం తన కోపాన్ని అణిచిపెట్టుకొని ఎందుకు అలా చేశావని అడిగాడు శీతల్ కవిని. అప్పుడు శీతల్ కవి ఇలా చెప్పాడు: ఎడమ చేత్తో మీకు సలాం చేసిన నా తప్పును మన్నించండి. దానికి బలమైన కారణమే ఉంది. నెత్తిన ఉన్న ఈ తలపాగాను నాకు మహావీరుడైన రాణా ప్రతాప్ సింగ్ బహుకరించి స్వయంగా తన చేతులతో నా శిరస్సుకు తొడిగారు. కాబట్టి నా తలపాగా ఉన్న నా శిరస్సును మీ ముందు వంచడం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించడమే అవుతుంది. అందుకని ఆ తలపాగాను తీసి చేత్తో పట్టుకొని మీ ముందు తల వంచాను. అంతటి మహావీరుని తలపాగాను ఎడమ చేత్తో పట్టుకోవడం అంటే కూడా అతనిని అవమానించడమే అవుతుంది. అందుకే తలపాగా కుడి చేత్తో పట్టుకొని మిగిలిన చేత్తో మీకు సలాం చేశాను. మీకు భయపడడం కన్నా మహారాణా ప్రతాప్ వీరత్వాన్ని చాటడమే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను అని శీతల్ కవి ధైర్యంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ చెప్పడంతో అక్బర్ నిశ్చేష్టుడయ్యాడు. ఇక హల్దీఘాటి పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్ పాదుషా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. రాయబారం విఫలం కావడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్కు రాణా ప్రతాప్ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణా ప్రతాప్తో యుద్ధం చేయడానికి అక్బర్ నిశ్చయించాడు. రాణా ప్రతాప్ పై పోరాటానికి అక్బర్ 2 లక్షల సైనికులతో పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి దానికి రాజా మాన్సింగ్ ను సేనాధిపతిగా చేశాడు. ఒక హిందూ రాజుపై విదేశీయ పాలకుని తరపున మరో హిందూ రాజు పోరాటం చేయడానికి రంగం సిద్ధమైంది. రాజా మాన్సింగ్ సహాయకులుగా యువరాజు సలీం మొఘలులతో కలిసి పోరాడిన రాణా ప్రతాప్కు వరుసకు తమ్ముడైన శక్తి సింహుని నియమించాడు. ఈ సైన్యం మేవాడ్ దిశగా కదిలింది. అక్కడ రాణా ప్రతాప్ పరిస్థితిని అంచనా వేశాడు. రాజధానిని దుర్గమమైన కొండల నుంచి కుంభావడ్కు మార్చాడు. మేవాడ్ స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి రాజపుత్ర సర్దాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. సుశిక్షితులైన సైన్యాన్ని తీసుకుని కీలకమైన హల్దీఘాటి ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ హల్దీఘాట్ ఎత్తైన కొండల మధ్య ఉంది. రాణా ప్రతాప్ వద్ద 3000 మందితో అశ్విక దళం, 400 ఏనుగులతో సహా 22,000 మంది సైన్యం మాత్రమే ఉంది. ఈ సైన్యం 2 లక్షల మంది ఉన్న అక్బర్ సైన్యంతో పోరాడడం అత్యంత సాహసమే అవుతుంది. హల్దీఘాట్కి ఇరుకైన కొండ మార్గాల వెంట వచ్చే మొఘలు సైన్యంపై రాళ్ల వర్షం కురిసింది. విల్లుల నుంచి దూసుకొచ్చే పదునైన బాణాల తాకిడికి మొఘలాయి సైన్యం కక్కలావికలమైంది. అయితే చివరకు మొఘలాయి సైన్యానిదే పైచేయింది. మొఘలుల తరపున పోరాడుతున్నప్పటికీ దేశ ధర్మ రక్షణకు పోరాడుతున్న రాణా ప్రతాప్ పై మాన్సింగ్ అంచెలంచెల గౌరవం ఉంది. అందుకే మొఘలు సైన్యంపై చేయి సాధిస్తున్న పరిస్థితిని గమనించిన మాన్సింగ్ మొఘలు సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. అతని సూచనతో రాణా ప్రతాప్ యుద్ధభూమిని విడనాడి సురక్షిత ప్రాంతానికి పయనమయ్యాడు. వాయువేగంతో పయనించే తన గుర్రం చేతక్ను మరోవైపు దౌడు తీయించాడు. వేలాది మంది రాజపుత్ర వీరులు మాతృభూమి రక్షణలో అమరులయ్యారు. రాణా ప్రతాప్ను 2 ముస్లింలు సర్దారులు వెంబడించారు. వారి వెంటే ఉన్న శక్తి సింహునిలో పశ్చాత్తాపం మొదలైంది. మేవాడ్ సింహాసనాన్ని రక్షించడానికి పోరాడుతున్న అన్న రాణా ప్రతాప్కు సహకరించాలనుకున్నాడు. వెంటనే తన కరవాలంతో 2 ముస్లిం సర్దారులు తలలు నరికేశాడు. అన్న రాణా ప్రతాప్ కాళ్లపై పడి శరణు వేడాడు. రాణా ప్రతాప్ శక్తి సింహుని హృదయానికి హత్తుకుని ఓదార్చాడు. క్రీస్తు శకం 1576 జూలైలో జరిగిన హల్దీఘాటి పోరాటం రాజపుత్రుల శౌర్య ప్రతాపాలకు సాక్షిగా నిలిచింది. హల్దీఘాటి పోరాటం తర్వాత కూడా రాణా ప్రతాప్ అక్బర్ సైన్యంతో అనేక యుద్ధాలు చేశాడు. సుమారు 25 సంవత్సరాల పాటు రాణా ప్రతాప్ మొఘలు సైన్యంతో పోరాడాడు. కుటుంబంతో సురక్షితమైన సింధు ఘాటికి బయలుదేరాడు. దారిలో గతంలో మేవాడ్ మంత్రిగా పనిచేసిన బామాషా ఎదురై తన సర్వ సంపదను రాణా ప్రతాప్ పరం చేసి తిరిగి సైన్యాన్ని పునర్నిర్మించమని కోరాడు. కొత్త ఉత్సాహంతో రాణా ప్రతాప్ తిరిగి అనేక
కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చిత్తోడ్ను గెలవకుండానే క్రీస్తు శకం 1597వ సంవత్సరం జనవరి 19న అస్తమించాడు. మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెలుచుకున్నాడు. మహారాణా ప్రతాప్ సింహుడు దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్ర్యం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన హైందవ వీరునిగా వీరస్వర్గం అలంకరించాడు. తరువాతి కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజుకు రాణా ప్రతాప్ సింహుడి యుద్ధ వ్యూహమే స్ఫూర్తి అయింది. హల్దీఘాట్ యుద్ధం జరిగి 300 సంవత్సరాల తర్వాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరిసారిగా 1985లో ఒక ఆయుధం దొరికింది. మహారాణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు చేతక్. రాణా గుర్రమైన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తర్వాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికీ ఆ కందకాన్ని దుమికింది. అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక వింత చెట్టు పెరిగింది. అదే ప్రదేశంలో దాని గౌరవార్థం చేతక్ మందిరం కట్టారు. మొదట చెప్పుకున్న వియత్నాం అధ్యక్షుడు సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిది అని రాసిపెట్టారు. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు విచ్చేశాడు. దేశంలోని గొప్పవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట. ఇలా చూపించేప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ అని ప్రశ్నించాడు. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి ఉదయ్పూర్లో ఉందని తెలిపాడు. ఆయన ఉదయ్పూర్ వెళ్లి సమాధిని దర్శించి అక్కడి నుంచి పిడికెడు మట్టిని తీసుకుని తన బ్యాగ్లో వేసుకున్నాడు. దీన్ని గమనించిన భారత అధికారి మట్టిని బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నారని అడిగాడు. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మించింది. అందుకే దీన్ని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని, మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజని అనడం మహారాణా ప్రతాప్కి లభించిన అరుదైన గౌరవం అని చెప్పొచ్చు.